హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. ఈ రోజు మన ట్రిప్ అయితే అనకాపల్లి అయితే వెళ్తున్నాం. మన ప్లేస్ దగ్గర నుంచి ఊరు అయితే 240 కిలోమీటర్లు వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకు వచ్చిందేమో వేరే ఊరు, ఇది పాలూరు అనే అత్తిల దగ్గరే ఈ కిరాయి అయితే. అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి. మనకి ఎటు చూసినా ఒక 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయితే వస్తుంది మామూలు అనుకున్న దానికని. రిలేటివ్స్ సర్లే అయితే అని చెప్పేసి కిరాయి అయితే మాట్లాడుకున్నాం. కిరాయి ఎలా మాట్లాడానంటే, మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, ఎంత ఖర్చు అవుతుంది, ఇంటూ 2 ప్లస్ టోల్ గేట్లు. మనకైతే 3 టోల్ గేట్లు తగిలితే ఈతకోట టోల్ గేట్ ఒకటి, కృష్ణవరం టోల్ గేట్ ఒకటి, నక్కపల్లి టోల్ గేట్ ఒకటి, మొత్తం 3 టోల్ గేట్లు కలిపి 600 అయితే లెక్క పెట్టుకున్నాను నేనైతేనే. మనం రిటర్న్ కూడా చూసుకొని వద్దాం అనుకుంటున్నాను. ఈసారి ఎలా తగులుతుందో లేదో అని చూద్దాం, మరి ఏం జరుగుతుందో ఏంటో. ఈ లోడ్ వచ్చేసి ఇంటి సామాన్లు లోడ్. మనకు ఆల్రెడీ ఒక వారం రోజుల ముందే చెప్పారు ఇలా పలానా గాడి వెళ్ళాలి అని చెప్పేసి. ఈరోజు డేట్ అయితే 7. మన వీడియోస్ ఎప్పుడు కూడా ఒక 2 days తర్వాతే అవుతాయండి. ఎందుకంటే నేను ఇలా ఎడిటింగ్ చేసుకోవాలి, అన్నీ పోస్ట్ చేసేటప్పటికి కొంచెం నాకు టైం పడుతుంది కదా. అంటే కిరాయిలు చూసుకోవాలి, అలాగే ఫ్రీ టైంలో ఎడిటింగ్ అన్నీ చేయాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అయితే అందరూ గమనించగలరు. మరి నేను ఎప్పుడు కూడా లైవ్ కాదండి. ఒకవేళ నేను ఇప్పుడు ఎలా అనకాపల్లి పెడుతున్నాను అంటే కనుక 2 days తర్వాత పెట్టాను అని అనుకోండి. మన వీడియోస్ చూసే వాళ్ళు అయితే మనల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు దాకాను. ఇదే ఇంకా మీ అభిమానం ఇంక ఇలాగే కొనసాగాలని అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ కొంచెం కొత్తగా చూసే వాళ్ళు అయితే వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే వద్దు. నచ్చితే కనుక ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకున్నారంటే మన వీడియోస్ ఎప్పుడు పెట్టినా కానీ, పోస్టులు పెట్టినా కానీ మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మన ఛానల్లో వచ్చిన వీడియోస్ డైరెక్ట్గా చూడడానికి అయితే మీకు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం మంచిలో ఉన్నాము. మంచి చూసారు కదా పొద్దున్నే ఎలా ఉందో. టైం వచ్చేసి 8 అయింది, అయినా ఇంకా వదల్లా. దీని అర్థం ఏంటంటే మధ్యాహ్నం ఎండ చితక్కొట్టేద్దని. ఇంకా మంచిలే ముసలమ్మ తల్లి గుడి. ఇప్పుడు తగిలింది ఎండ కరెక్ట్గా బయటకు వచ్చేటప్పుడు. చెట్లు ఉండేటప్పటికి మొత్తం నేడుగా ఉండి చీకటిగా ఉంది. మన ప్లేస్ దగ్గర నుంచి అయితే ఇంజిన్ ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది లోడింగ్ పాయింట్. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ఇదే రోడ్డు అని రాస్తాం. బ్యాక్ వచ్చి ఇలాగ వెళ్ళి హైవే ఎక్కుతాం. సిద్ధాంతంలో హైవే ఎక్కింగ్ డైరెక్ట్ అనకాపల్లి. అక్కడ ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అయిన ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటే ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పాను, అన్న మన బండి వస్తుందంటే సరే తమ్ముడు వచ్చిన తర్వాత కనిపించు అని చెప్పేసి అన్నాడు. రోడ్డు మటుకి ఇంకెక్క ఉంది చివరి వరకు. మన ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి రోడ్డు మొత్తం ఇంక ఇలాగే ఉండదు. ఇదే రోడ్డు మీద మనం 30 కిలోమీటర్ల వరకు వెళ్తాం వెనక్కి. రోడ్డు అంతా కూడా బాగుంటుంది. నెక్స్ట్ హైవే ఎక్కేస్తాం. హైవే అంటే ఇంక ఎలాగ చూసుకోకర్లేదు కదా. ఇప్పుడు ఎండలు దారుణంగా ఉన్నాయి కాబట్టి మనం బతికెళ్ళిన వాటర్ బాటిల్ కూడా వీటెక్కిపోతాయి. కాబట్టి అందరికి ఇలాంటి టిన్లు అయితే కొంచెం మెయింటైన్ చేసుకున్నారు అనుకో, ఎండకి వేడెక్కకుండా ఉంటాయి. అదొకటి మనకి వాటర్ స్కేర్సిటీ రాదు, అదే వాటర్ కొరత అదైతే రాదు. మరి అందరినీ దారిపడిగా అడుక్కోకలేదు. లేదంటే వాటర్ ప్లాంట్ల దగ్గర అట్ల దగ్గర అంటే మొత్తం అన్ని రకాల వాటర్ తాగేటప్పుడు కొంచెం హెల్త్ అయితే ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఇలాంటిది పెట్టేసుకున్నాం అనుకో, మనకి సాయంత్రం వరకు వచ్చారు. సాయంత్రం ఏదో దిక్కున ఆగి మళ్ళీ ప్లాన్ చేసి పట్టుకున్నాం అంటే మెయిన్ వాటర్ వేడెక్కకుండా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి మనం అయితే ఇప్పుడు అత్తిన ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే మన లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. లోడింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు లోడింగ్ అయితే స్టార్ట్ చేసుకుని జాగ్రత్తగా అన్ని సర్దుకొని బయలుదేరాలి.
మనం అయితే పాతకు 9ంటికి ఎట్టాం. లోడింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 10 అయింది టైం. 11:30కి ముహూర్తం అంట. 11:30 అంటే ఇంకో గంటన్నర వెయిట్ చేయాలి. తర్వాత బయలుదేరాలి అనకాపల్లి. మన ట్రిప్ వచ్చేసి ఇప్పుడు మొత్తం టోటల్ 240 కిలోమీటర్లు లోడింగ్ అయిపోయింది. కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం. అంతా మంచి జరగాలని కోరుకుంటూ మరి బయలుదేరిపోతున్నాం. అందులో బండి తగలదులే. ఇంకెక్కడ ఆగి పని లేదు. అంటే ఇంచుమించు టైం అయితే 12 అవుతుంది. దారిలో ఒక దగ్గర భోజనానికి ఆగడం, మళ్ళీ వెళ్ళిపోవడమే. రిటర్న్ సెట్ చేసుకోవాలి. గమ్మున వెళ్తే కనుక రిటర్న్ కూడా మళ్ళీ ఈ రోజు కలుస్తుంది అనుకుంటున్నాను. మనం అయితే ఇప్పుడు వచ్చేసి ఈతకోట టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టోల్ గేట్ దగ్గర వచ్చి 105 రూపాయలు అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ కృష్ణవరం టోల్ గేట్ అక్కడ 115 రూపాయలు. నెక్స్ట్ ఏమో 135 రూపాయలు నక్కపల్లి టోల్ గేట్. ఈ 3 టోల్ గేట్లు మనం 24 గంటల లోపు దాటేస్తే కనుక వచ్చేటప్పుడు సగం సగం అయితే కట్ అవుతుంది. లేదంటే కనుక మళ్ళీ 24 అవర్స్ దాటేసిందంటే యాజ్ యూజువల్ గా కట్ అవుతాయి. రిటర్న్ కిరాయి బట్టి అవి ఎలా ఉన్నదో ఏంటండి. బ్యాలెన్స్ అయితే వేసేసుకున్నాం. ఓకే వ్యాలిడ్. మనం అయితే ఇప్పుడు రావులపాలెం గోదావరి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. మొత్తం లొకేషన్ చూసారు కదా. నీరు అయితే ఎండిపోయింది. నీరు లేదు అసలు. చాలా తక్కువ ఉన్నది ఈ పాయలో అయితే. ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఇలా బ్రిడ్జ్ల మీద ఉన్నప్పుడు మినిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తే బెటర్, సేఫ్ కూడాను. ఎందుకంటే బండి ఏ టైర్ పంచర్ అయినా అటు ఇటు ఇసిరింది అనుకో ఎటు వెళ్తుందో తెలియదు కదా. బండి డీజిల్ అయితే కొట్టేస్తున్నాం. మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం అంటే ఇంకా తర్వాత వచ్చేటప్పుడు కూడా మ్యాక్సిమం దగ్గరికి రావులపాలెం వచ్చేంత వరకు కూడా కొట్టించగల. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం అంటే మనం వెళ్ళేది ఏంటంటే అనకాపల్లి కాబట్టి డీజిల్ కొట్టించేస్తున్నాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇంకెక్కడ ఆగి సెక్షన్లు అయితే లేవు ఇంకా. సరే అనకాపల్లి. ఈ బొంక వచ్చేసి రాజనగరం దగ్గరలో ఉన్నది. ఇంకా దీని తర్వాత కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత మంచి హోటల్ ఏదో చూసుకొని భోజనం చేసేస్తే పని అయిపోద్ది. మరి ఇంకెక్కడ ఆగి సెక్షన్ అయితే లేదు. ఇంకా డైరెక్ట్ అనకాపల్లి వెళ్ళిపోవడమే. మొత్తం ఇక్కడ భోజనానికి ఆగాం. అన్నపూర్ణ హోటల్. సేమ్ అన్నపూర్ణ లాగే ఉందండి హోటల్. టేస్ట్ ఎలా తీసిందా. ఎదురు చూడండి ఏదో మిషనరీ వెళ్తుంది. ఇది అయితే మరి ఏంటో మనకైతే తెలుస్తలేదు. కొంచెం వీడియో చూసి వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటే కొంచెం కామెంట్ అయితే చేయండి. మనం అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. మనకి ఇది బాగా అలవాటు. ఇంకా ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళినా కంపల్సరీ ఆగుతాను. నాకు అదో సెంటిమెంట్ కూడా. ఇంకా ఆగకపోతే ఇంకా రోజు జర్నీ సాఫీ కాదు. మనకి ఏదో ఒకటి ఆటంకాలు వస్తాయి. అందుకోసం అని చెప్పి అప్పుడు ఆగుతాను. ఎలమంచిలు దాటేసి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మా లక్కీ కొద్ది ఏంటంటే పొద్దున్నే ఇక్కడ సీఎం గారి మీటింగ్ కూడా జరిగిందంట. చూడండి దారి పొడుగు ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయో. ఇప్పుడిప్పుడే ఇంకా బస్సులు అయ్యి జనం తీసుకెళ్లి బస్సులు రోడ్డు ఎక్కుతున్నాయి. మేము ఇంకా చాలా లక్కీ. పొద్దున్న వచ్చంటే మొత్తం బలి అయిపోతాం. ఇంకా దారి పొడుగు చూసారు కదా ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయో. ఈ పక్కనే జరిగిందండి మీటింగ్. మనం సక్సెస్ఫుల్ గా అయితే చేసుకొచ్చేసాం. మొత్తం సామాన్లు అయితే అన్లోడ్ అయిపోతున్నాయి. ఇంటిది అయిపోయిన తర్వాత మనం అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి కొంచెం బండి అయితే పెట్టుకున్నామంటే రోడ్ ఏమైనా ఉండో చెప్తారు. ఇంకా ఏం లేదు. అట్లంటే వచ్చేదైతే వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్. మొత్తానికి మన బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి చూసుకోవాలి. లోడ్ ఇప్పుడు తగులుతుందో రేపు పొద్దున వరకు వెయిట్ చేయాలో ఏంటో. మన బండి అయితే మొత్తానికి అన్లోడ్ అయితే అయిపోయింది. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అంటే ఆఫీస్ అంటే ఏముండదు కానీ ఇంకా వెనకాల కనిపిస్తున్నారు కదా అన్న అయితే మనకి పురమించాడు ఎప్పుడు కూడా. ఆ అన్న దగ్గరికి అయితే తెచ్చేటాం. ఆల్రెడీ మన 4వ బండి. ముందు 3 బళ్ళు లైన్లో ఉన్నాయి. అది అయిన తర్వాత మంది అయ్యేం బడా దోస్తులు. మొత్తానికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడైతే ఇంకా ఏం లోడ్ లేదంట. నైట్ అంతా ఇంకా దోమలతో దెబ్బలాట మళ్ళీ మొదలు. అన్న వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. అమలాపురం అంటే అన్నాళ్ళు అయితే ఈరోజు షాపింగ్కి వచ్చాం. దోమలకి వాటికి అగరత్తలేక కొనుక్కోవడానికి వెళ్ళి. అన్నాళ్ళది అయితే బడా దోస్తు బండి మందమే ఇంట్రా. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. మళ్ళీ అయితే మళ్ళీ బిర్యానీలు అయ్యింటే ఎవరంతా దానే. అన్నాల్లో మేము కలుసుకొని గట్టిగా అయితే 1 గంట అవుతుందేమో. అప్పుడే కలిసి తిని అంత ఫ్రెండ్స్ అయిపోయాం.
ఏంటంటే ఒక డ్రైవర్ మాత్రం డ్రైవర్ గా తెలుస్తుంది. ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం అనుకో స్ట్రాంగ్ గా ఉంటది, ఎవడొచ్చినా కానీ ఇబ్బంది ఉండదు. అన్నా నోటి వెంటనా అంతే కదనా. నేను రోజు అత్తలు ఉండాలి మూల నుంచి. అది ఏంటంటే డ్రైవర్ కస్టమర్స్ మెయిన్. డ్రైవర్ అయితే డ్రైవరే అర్థం చేసుకుంటాడు ఎప్పుడో కూడా. ఇప్పుడు జాగ్రత్తగా టిఫిన్ అయితే చేసి 3 బళ్ళు మొత్తం ఈ అన్న ఒకటి 4 బళ్ళు బొంకులో పెట్టేసుకుని పడుకున్నాం. మళ్ళీ పొద్దున్న చూసుకోవాలి. రేపు శివరాత్రి ఒకటి లోడ్ తగులుతుందో లేదో మళ్ళీ అదొకటి మాకు టెన్షన్ కింద ఉంది. ఈ అన్న వచ్చి ఆల్రెడీ వారం రోజులు అయితే నన్ను ఇంటికాడ నుంచి. మనోడు నువ్వెన్ని రోజులైనా? మనోడు 4 రోజులు. నేను ఈ రోజు వచ్చాను, ఇంకా 4 రోజులు ఉన్నట్టుంది నాకైతే. కమల్ పలుకులలో కేసరి వేసుకో, కొల్లుగద్దుకొని వెళ్ళలే. మొత్తం బయలుదేరుతున్నాం నలుగురం కూడా. ఎదర బొంకు అయితే ఉన్నదా, బొంకులో పెట్టుకుని పడుకున్నారని. ఎందుకంటే మేము ఉన్న దగ్గర ఏమో లైటింగ్ అంత లేదు, రిస్క్ కదా చీకట్లోని. అది సీసీ కెమెరాలు అవి ఉన్న దగ్గర పెట్టుకుంటే కనుక గొడవ ఉండదని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. వెనకతలో బడా దోస్తు, ఎదరో బడా దోస్తు, మన ఆ బడా దోస్తు వెనకతలేమో ఇంట్రా V50 4 వాళ్ళు బయలుదేరింది. మంచి ఫ్రెండ్స్ వచ్చారు నాకు. ఏంటి ఇక్కడ ఆగిన గంటలో కలిసి తిని మన నా డబ్బులు కూడా అలా పెట్టుకుని అంత మంచి ఫ్రెండ్స్. అలా ఎక్కడ ఉంటారండి అలాగా. ఏంటంటే డ్రైవర్కి తెలుసు ఇంకోసారి డ్రైవర్ ఎలా ఉంటాడో, ఎన్ని తిప్పలు పడతాడో బయటకు వచ్చిన తర్వాత ఏంటి అన్నీ కూడా. ఈ బొంకు దగ్గర అయితే ఆపుతాం. ఇక్కడ రిస్క్ అనుకుంటున్నాం, మరి హైవే పక్కకు వచ్చేసాం కదా, చూడాలి. మొత్తానికి అయితే వెయిట్ చేస్తున్నాం రిటర్న్ కిరాయి కోసం. మనకి ఏంటంటే లాంగ్ ఇలా బయట పడుకోవడం ఇవన్నీ అలవాటు లేదు కదా. అదొకటి మన బండిలో ఫ్యాన్ కూడా లేదు, అందుకోసం అని చెప్పి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఇది దోమలు సాగు కొట్టేస్తున్నాయని చెప్పేసి అగరొత్తులు తీసుకున్నాం, దోమల అగరొత్తులు. ఇది కొంచెం రిలీఫ్ ఇచ్చింది. సగం వెలిగించా, మొత్తం దోమలన్నీ కూడా పోయినాయి, ఇంకా ఆపేసాను. ఎందుకంటే మన హెల్త్కి మంచిది కాదు. ప్రస్తుతం సిచ్యువేషన్కి తట్టుకోలేక మనం వెలిగించుకున్నాం, బాగానే ఉంది. తర్వాత ఇంకా అవసరం అయిపోయిన తర్వాత ఇంకా తగ్గించేయాలి. అది కంటిన్యూ అయితే మొత్తం మన హెల్త్కి ఎఫెక్ట్ అయిపోద్ది. టైం వచ్చేసి 1:30 అవుతుంది. నిజంగా నాకు నేను చెప్తున్నాను కదా, మేము మా సర్కిల్లో అలాగా నూతులో కప్పల్లా ఉండేవాళ్ళు. ఆ ఏరియా ఒక 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, లేదా హైదరాబాద్ వచ్చినా వైజాగ్ వచ్చినా మళ్ళీ ఎమ్మంటే రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళు. మాకు అదే ప్రపంచం. అంతే కిరాయిలు అంటే అలాగే అనుకునేవాళ్ళు. కానీ రిటర్న్ కిరాయిలు సెట్ చేసుకొని ఇన్ని బాధలు పడి వెళ్తుంటే తెలుస్తుంది అసలు డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుందని. అయ్య బాబోయ్, నిజంగా నాకైతే నేను ఇలా ఫీల్ అవుతున్నందుకైతే బాధపడతలా. ఇంకా ఇంతమంది ఇంత ఎలా తిప్పలు పడుతున్నారా అని చెప్పేసి మీకు చూపెట్టడానికి అయితే ఇంకా నేను కొంచెం ఎక్సైట్ అయితే ఫీల్ అవుతున్నా. ఇంకా 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 ఎంత లాంగ్ ఉంటే అంతవరకు వెళ్దామనేది నేనైతే అనుకుంటున్నాను. మరి మనకైతే ట్రిప్స్ కూడా తగలాలి కదా. నిజంగా మ్యాక్సిమం ఎంతవరకు చూపించాలనుకుంటే అంతవరకు కూడా వీడియోలో అయితే చూపిస్తాను మీకోసం అయితేనే. చాలా మందికి క్లియర్గా తెలియదు. ప్రతి బాటిల్ దగ్గర డబ్బులు అయితే కట్టించుకోరు. ఒక్కొక్క దగ్గర అయితే మనం ఆన్లైన్లో పే చేయాలి, మెసేజ్లు అంటారు, అవి అంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు. అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. నేను ఒక అన్న అయితే పరిచయం అయ్యారు, ఆ అన్న నేను కలిసి స్టార్ట్ చేస్తాం ట్రిప్. మా గమ్యం ఎక్కడికో తెలియదు. ఒక ఫలానా టైము నుంచి ఫలానా టైం అని నెట్టుకుంటాం. ఇక్కడ నుంచి అప్పటికి ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తాం. మీకు ఎంతవరకు చూపించాలో మొత్తం మీ డౌట్స్ మొత్తం క్లియర్ అవుతాయి. ఎవరైనా సరే బండి కొత్తగా తీసుకున్న వాళ్ళు మన ఛానల్లో చూసేటప్పటికి మొత్తం క్లియర్గా ఒక అంచనా వచ్చేయాలి డ్రైవింగ్ ఫీల్డ్ అనేటప్పటికి. అలాగైతే చేస్తాను మొత్తం మన ఛానల్కి అయితేనే. సో నేను అలా చేయాలంటే మీరు మన ఛానల్ సపోర్ట్ చేసుకోవాలి. అలాగే మీ ఫ్రెండ్స్కి డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ కొంచెం షేర్ చేశారనుకో, వాళ్ళకంటూ ఒక అవగాహన వస్తుంది ఎక్కడ ఏం చేయాలి ఏంటి అని. మొత్తానికి రాత్రి అయితే బాగానే గడిపాం. అనుకున్న దానికన్నా కొంచెం పర్లేదు. దోమల జాగ్రత్తలు ఉంటే బాగానే ఉందిలే. లేకపోయినా ఏది లేకపోయినా బాగానే నిద్ర ఎట్టింది. ఇప్పుడు ఇందాక రాత్రి అయితే ఇక్కడ బొంకులో పెట్టుకున్నాం, ఎదర బొంకులో పెట్టాం. మళ్ళీ అక్కడ యూటర్న్ కటింగ్ లేదని చెప్పేసి రాంగ్ రూట్లో ఏమి వెళ్తామని చెప్పి మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటే ఇలా ఏమైనా ఉంటాయి. లేదంటే
ఖాళీ. వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరి నెక్స్ట్ పార్ట్లో మన రిటర్న్ కిరాయి ఏం వేసుకెళ్ళాం, తగిలిందా లేదా, అసలు కిరాయి ఎంత, మొత్తం మనకి ఎంత మిగిలింది అన్నీ కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి. మరి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.